హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పచ్చి కారంతో మంచి రుచిగా ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో షేర్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఒకసారి పచ్చి కారంతో ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, పుల్కా, బిర్యానీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకునే ఈ ఎగ్ మొగలై కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కడాయి తీసుకొని ఒక పావు నూనె తీసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్‌కి ఇలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మసాలాలనేవి ఎగ్స్ లోపటి దాకా బాగా పోతాయి. ఫ్రై చేస్తున్నప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ చొప్పున పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఎగ్స్ మంచి కలర్ చేంజ్ అయ్యి లేయర్ అనేది మనకు చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఎగ్స్ చూడండి చాలా చక్కగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యాయి కదా! ఇలా ఎగ్స్‌నన్నీ తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అదే కడాయిలోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి. దాంట్లోకి కారానికి తగ్గట్టుగా ఒక 12 పచ్చిమిరపకాయలనైతే తీసుకుంటున్నానండి. మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి. మనం ఎక్స్‌ట్రా ఎలాంటి ఎండు కారం ఇక్కడ తీసుకోమండి. దాంట్లోకి ఒక ఇంచు అల్లం ముక్క, 15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 3 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కూరను మరింత టేస్ట్ పెంచడం కోసం ఒక 6-7 కాజు పలుకుల్ని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎగ్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిచ్చాక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం దీంట్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి క్లీన్ చేసుకున్న ఒక హాఫ్ కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా ఫైన్ పేస్ట్‌లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ వల్లనే మనకు ఎగ్ కర్రీ టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి. అదే కడాయిలోకి 3 పావుల వరకు నూనెని తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి. దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంట్లోకే కొద్దిగా గరం మసాలా ఐటెమ్స్ తీసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చికారం పేస్ట్‌నంతా వేసుకోవాలి. వేసుకొని ఇందులో వాటర్ మొత్తం ఇనికి దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఇది చక్కగా దగ్గర పడుతున్నప్పుడు మనకు మంచి సువాసన కూడా వస్తుందండి. చూడండి వాటర్ అన్నీ దగ్గర పడుతూ ఉన్నాయి కదా! మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. దగ్గర పడ్డాక ఒక టేబుల్ స్పూన్ సాల్టు, దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చిమిరపకాయల కారం తక్కువగా అనిపిస్తే ఇక్కడ కారప్పొడి కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోకి టేస్ట్ మరింత పెరగడానికి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు వేయకున్నా కూడా ఈ కూర చాలా బావుంటుంది. పెరుగు వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఒకసారి దీన్ని వేసేటప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేస్తే ఇలా మనకు ఆయిల్ పైనికి తేలుతూ కనబడుతుంది. అలా ఆయిల్ పైనికి తేలుతున్నప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. నేను మిక్సీ జార్‌లో వాటర్ ఉండి వేసుకున్నానండి. ఈ వాటర్ వేసుకొని ఒకసారి కలిపాక మనకు గ్రేవీ అనేది మరీ పల్చగా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం మీడియంగా ఉండేలా చూసుకుంటే కర్రీ రెడీ అయిపోయేసరికి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. దీన్ని మూత పెట్టుకొని మరొక 3 నిమిషాలు కుక్ చేస్తే చూడండి చక్కగా దగ్గర పడిపోయింది కదా! ఇలా దగ్గర పడ్డాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసుకొని ఎగ్‌ని గ్రేవీలో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 3 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికించాక మంచి వాసనొస్తుందండి. ఆ టైంలో కొద్దిగా కసూరి మేతి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ కమ్మనైన ఎగ్ మొగలై కర్రీ అయితే రెడీ అయిపోయింది. అచ్చం రెస్టారెంట్ లాంటి టేస్ట్‌తోనే ఉంటుంది. ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పుల్కా, బిర్యానీ దేంట్లోకైనా చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.